బీసీలకు కాంగ్రెస్ ఘరానా మోసం, రాష్ట్రపతికి బిల్లు పంపి రాష్ట్రంలో ఆర్డినెన్స్ డ్రామా. 42% కోటాపై ఆర్డినెన్స్కు క్యాబినెట్ నిర్ణయం. చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసి రేవంత్ సర్కార్ దులిపేసుకునే యత్నం. ఆర్డినెన్సే పరిష్కారం అయితే అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేశారు బీసీ సంఘాలు? ఇప్పుడు ఈ గజ దొంగలు ఎట్లుంటారంటే, నువ్వు రేపొద్దున కోర్టుకి ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఆ ఆర్డినెన్స్ పరిష్కారం కాదు, ఆర్డినెన్స్ నిలబడదు అంటున్నావు. అంటే నువ్వే పోయి కేసు వేస్తున్నావు అని కదా దీని అర్థం. నువ్వే పోయి కేసు వేయించి ఆర్డినెన్స్ దాన్ని కాకుండా చేసే ఘరానా మోసం బీసీలకు నువ్వు చేయబోతున్నావు. ఆల్రెడీ నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 35% ఉన్న రిజర్వేషన్లని 23-24% తగ్గించి మోసం చేసింది నువ్వే. మరి ఆనాడు నువ్వెందుకు జీవో ఇచ్చినావు మొగాయనవు? 2018లో సేమ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు కూడా జీవోనే ఇచ్చినావు. నువ్వు కనీసం ఈ పార్టీ కూడా నువ్వు పనిచేయలే. కనీసం నువ్వు వీళ్ళన్న కనీసం అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపి, గవర్నర్ రాష్ట్రపతికి పంపి ఆడ పెండింగ్లో ఉన్నది. సరే, వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు పక్కన పెడితే నీకు అసలే లేదు కదా. నువ్వు ఆనాడు కనీసం ఎలక్షన్ 4 రోజులు ఆపరణ ఆయన ఏదైనా ప్రయత్నం చేయన్నా కూడా నువ్వు చేయలే కదా. మరి ఆనాడు ఇప్పుడు ఈ జీవోను నువ్వు వ్యతిరేకించిన నువ్వు 2018లో నువ్వు కూడా తెచ్చింది జీవోనే కదా. ఆ జీవో నువ్వు తెస్తేనే కదా హైకోర్టులో కొట్టేస్తే మళ్ళీ నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్తే నువ్వు విత్డ్రా చేసుకున్నది. మరి నువ్వు కూడా ఆనాడు తెచ్చినావు కాబట్టి నువ్వు కూడా ఘరానా మోసం చేసినట్టే కదా. ఈ ఊసరవెల్లి పైన కేసీఆర్ బొమ్మ పెట్టండి, కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఆ ఊసరవెల్లి దగ్గర కేసీఆర్ బొమ్మ పెడితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మీకు ఈ పనికిమాల రాజకీయాలు దేనికి? మీకు చేత కాదు, ఎవడన్నా చేస్తే దాన్ని ఓర్చుకోలేరు, మీరు దాన్ని తట్టుకోలేరు. ఇప్పుడు ఇందులో ఇంకొక పాయింట్ ఉంది, ఇంకొక అంశం ఉంది. ఏంటంటే మీరేమో ఘరానా మోసం అంటున్నారు. ఇది నా వల్లే వచ్చిందని ఆమెనేమో రంగులు చల్లుకుంటా ఉన్నది మీ కూతురు. మరి ఎవరిని నమ్మాలి ఇక్కడ తెలంగాణ సమాజం? మళ్ళీ ఆమె అంటుంది నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటుంది. ఆమెనేమో రంగులు చల్లుకుంటుంది, మీరేమో ఘరానా మోసం ఊసర వెళ్ళని మీరు అంటున్నారు. మరి ఆమెనన్న పార్టీ బహిష్కరించండి, లేకపోతే ఆమె చెప్పిందన్న రైట్ అని చెప్పండి. మీకు మధ్య క్లారిటీ లేదు. మీకు మధ్య మీ గొడవలు ఉండి సమాజాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు? మీరు చెప్పండి. నేను చెప్పిన దానికి ఆన్సర్ చేయండి. రాజ్యాంగ సవరణ సాధ్యపడదని తెలిసి ఏమార్చే ఎత్తుగడ, కోర్టుకు ఎవరు వెళ్ళినా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపే పన్నాగం. ఇప్పుడు మీ బట్టి అర్థమవుతున్నది కదా. ఫిబ్రవరి 27వ తేదీన డెడికేటెడ్ కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వు. మార్చి 66 కల్లా నివేదిక సిద్ధమవడంపై అనుమానాలు ఎన్నో. వారంలోనే వండివార్చిన రిపోర్ట్ విశ్వసనీయత ఎంత? బీసీల సంఖ్య తక్కువగా చూపారని సర్కారు పైన విమర్శలు. రాష్ట్రం చేపట్టిన కులగణన చెల్లబోదన్న కేంద్రం. అయినా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్కు క్యాబినెట్ ఆమోదం. ఇప్పటి వరకు నివేదికను ప్రజల ముందు ఉంచని ప్రభుత్వం. రిజర్వేషన్ల ఎగవేతక, స్థానిక సంస్థలు తప్పించుకునేందుక బాబు తరహా ఎత్తులట. జిత్తులతో ఏమారుస్తున్న రేవంత్ అట. ఇందులో చంద్రబాబు ఎందుకు వచ్చిండు? ఇందులో ఆయన ఎందుకు వచ్చిండు? వీళ్ళకి తెలంగాణ గజ దొంగలే మీరు. ఈ పార్టీ కూడా చేయలే కదా మీరు. బిగ్ భూదందా కోసమే హెచ్యు విధ్వంసమా? బసవతారక నగర్ హస్తగతం వెనుక మరో కొత్త కోణం. ఆ 90 ఎకరాలకు ఆనుకునే కంచగచ్చిబోలి 400 ఎకరాలు విలువ పెంచుకునేందుకే ఐటీ పార్క్ ఏర్పాటుకు యత్నాలు. బసవతారక నగర్ గౌలిదొడ్డి భూముల మీద కన్నేసిందే గజ దొంగ కేటీఆర్. ఫస్ట్ 2021లో బసవతారక నగర్ గుడిసెలను కూలగొట్టిందే కేటీఆర్. ఆనాడు రేవంత్ రెడ్డి పరామర్శకు పోయిండు. కేటీఆర్ అపోజిషన్లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి కూలగొట్టిండు. ఇలా కేటీఆర్ పరామర్శిస్తున్నాడు. ఈ ఎవరిళ్ళ దొంగలు, గజ దొంగలు అంతగాలే, అంత మీరే కదా. మీరు వీళ్ళే కదా, ఇద్దరు కలిసే కదా చేస్తుంది ఇప్పుడు.